అందరూ నమస్కారం అండి. గత 2 రోజుల ముందు పొట్టిరెడ్డి అనే వ్యక్తి వాళ్ళ నాయకులతో మాట్లాడుతూ ఎవరైతే ఈ మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్ వ్యక్తులు తీసుకుంటారో ఆ ప్రైవేట్ వ్యక్తులందరిని కూడా రేపొద్దున మన అధికారంలోకి వచ్చినాక వాళ్ళందరిని కూడా జైలుకి పంపిద్దాము అని ఆ పొట్టిరెడ్డి అనే వ్యక్తి ఆ మీటింగ్లో మాట్లాడడం జరిగింది. దాని తర్వాత నారా లోకేష్ గారు రియాక్ట్ అవుతూ పొట్టిరెడ్డి అనే వ్యక్తికి సీరియస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మామూలు వార్నింగ్ ఇవ్వాల, సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. నారా లోకేష్ గారు వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఈ వైసీపీలో ఉంటారు కదా పిల్ల సైకోలు, పిల్ల బచ్చాలు, ఈ పేటీఎం డాగ్స్, పేటీఎం కుక్కలు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా నారా లోకేష్ గారి మీద పడి మొరగడం మొదలెట్టారు. నిన్న నుంచి కూడా నారా లోకేష్ గారికి వార్నింగ్లు ఇస్తూ వీడియోలు చేస్తున్నారు, పోస్టులు పెడుతున్నారు. నారా లోకేష్, మా నాయకుడిని సైకో అంటావా, మా నాయకుడికి వార్నింగ్ ఇస్తావా, నీ అంతు తేలస్తా, నీ సంగతి తేలస్తా అని పెద్ద పెద్ద మొదల మాటలో మాట్లాడుతున్నారు ఈ పిల్ల సైకోలు అందరూ కూడా. ఒకసారి ఈ పొట్టిరెడ్డి అనే వ్యక్తి ఏం మాట్లాడాడు అనేది ఒకసారి వినిపిస్తా, వినండి. విన్న తర్వాత నారా లోకేష్ గారు ఏమని వార్నింగ్ ఇచ్చాడు అనేది కూడా ఒకసారి వినిపిస్తా, వినండి. విన్న తర్వాత మనం మాట్లాడుకుందాం. పొద్దున మనం ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఎక్కడన్నా కూడా చంద్రబాబు నాయుడు వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం ఆ తర్వాత కాలేజీలు తీసుకున్నోని మాత్రం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలల జరగక మునిపే అందరు జైల్లో ఉంటారు. పొట్టిరెడ్డి అనే వ్యక్తి అర్జెంట్ గా ఈ బెదిరింపు ధోరణిని ఆపుకోవాలి. ఇలా బెదిరిస్తుంటే ఎవ్వడు ఓట్లేడు, ప్రతి ఓడిని బెదిరించడమే. మేము అధికారంలోకి వస్తే రప్ప రప్ప నరుగుతాము, ఎంటాడి నరుగుతాము, వేటాడి నరుగుతాము, అందరిని జైలుకి పంపిస్తాము అని ప్రతి ఓళ్ళని బెదిరించడమే, ప్రతి వ్యక్తిని బెదిరించడమే. ఇలా బెదిరిస్తే ఎవడైనా ఓట్లేస్తాడా? ఎవడన్నా ఓట్లేస్తాడా? అయ్యో పాపం పుణ్యం అని కాల్లో గడ్డం పట్టుకుంటే దయదలిసి 1-2 ఓట్లు వేస్తారేమో కానీ ఇలా బెదిరిస్తే ఒక్కరు కూడా ఓటు వేయరు. ఈ బెదిరింపు ద్వారా ఏందో నాకైతే అర్థం కాల. బెదిరిస్తే అసలు ఏ చేస్తారా ఓట్లు? బెదిరిస్తే నువ్వు ముఖ్యమంత్రి అయిపోతావా? అది ఏం మాట్లాడుతున్నావా? నీకన్నా అర్థమవుతుందా? మస్తిష్కం మీద ముందుకు మాట్లాడుతున్నావా లేక మాట్లాడుతున్నావా? ఈ బెదిరింపు ధోరణి ఏదైతే ఉందో అర్జెంటుగా మాడుకోవాలి పొట్టిరెడ్డి. ఇలా బెదిరిస్తే ఎవడో నీకు ఓట్లు వేయడు, గుర్తుపెట్టుకో. ఈ బెదిరింపు నాకు అర్థం కాలేదు. ఆ కాలేజీలు తీసుకున్నాను మాత్రం స్కాములు అనేది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ కింద ఇది నిరూపితమవుతుంది. అంతటి దారుణంగా ప్రజలకు నష్టం జరుగుతుందని కనిపిస్తా ఉన్నా కూడా ప్రజలు దీనివల్ల ఉచితంగా వైద్యం పొందే అవకాశం పోతుందని తెలిసినా కూడా మన పిల్లలకు తక్కువ ధరకే, ప్రైవేట్ కన్నా చాలా తక్కువ ధరకే మన పిల్లలకు మెడికల్ కాలేజీలలో సీట్లు వచ్చి చదువులు అందుబాటులో ఉంటాయని తెలిసినా కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా చంద్రబాబు చేస్తా ఉన్న ఈ తీరుకు చంద్రబాబు నాయుడుకు గట్టి గుణపాఠం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఇంత వార్నింగ్ ఇస్తున్నావే పొట్టిరెడ్డి, అసలు నీకు పీపీపీ అంటే అర్థం తెలుసా? నీకు అసలుకి పీపీపీ అంటే అర్థం తెలుసా? పీపీపీ అంటే నీకు అర్థమే తెలియదు, అసలుకి నీకు అర్థమే తెలియదు. దానికి ఎగ్జాంపుల్ నిన్న మాట్లాడుతూ డేటాని గూగుల్లో కొడితే వచ్చేస్తుంది అని చెప్పి, అంటే గూగుల్లో కొడితే వచ్చేస్తుంది అని చెప్పబోయి అమెజాన్లో కొడితే వచ్చేస్తుంది అని చెప్పాడు. అమెజాన్లో కొడితే డేటా అంతా వచ్చేస్తుందంట. మనకి గూగుల్కి, చాట్‌జీపీటీకి, అమెజాన్కి తేడానే తెలియదు. మనకి తేడా తెలియదు అసలుకి. మనకి దీనికే తేడా తెలియనప్పుడు పీపీపీ విధానం నీకేం అర్థమవుద్ది? దానికి అర్థమేం తెలుసు నీకు అసలుకో? ఫస్ట్ నువ్వు నేర్చుకోవాల్సింది గూగుల్కి, అలాగే చాట్‌జీపీటీకి, అమెజాన్కి తేడా ఏందో నేర్చుకో. తర్వాత పీపీపీ అంటే అర్థం ఏంటో కూడా నేర్చుకో. ఈ 2 నేర్చుకో ఫస్ట్. ఏమన్నా నేర్చుకొని మాట్లాడవయ్యా. ఏం మాట్లాడుతున్నావో నీకు కూడా అర్థం కాదు. పీపీపీ అంటాడు, లేకుంటే ఇంకోటి అంటాడు, అమెజాన్ అంటాడు, డేటా అమెజాన్లో కొడితే డేటా వచ్చేస్తుంది అంటాడు. నారా లోకేష్ ముందు మాట్లాడుతున్నాడు, అరెస్ట్ చేస్తాడంట. అరే 53 రోజుల్లో నువ్వు మా నాయకుడిని అరెస్ట్ చేసి ఇదే రాజమండ్రి జైల్లో బంధించి ఏం పీకావయ్యా? గడ్డి పీకాడు. ఏం పీకావు? ఆడ ఉంటది కదా, ఏడా వాళ్ళ కొంపలో ఉంటది కదా, ఆ ప్యాలెస్ లో, తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటది కదా, ఆ కొంపలో గడ్డి ఆడ కూర్చొని గడ్డి పీకుతున్నాడేమో. గడ్డే పీకాడు, అంతకంటే ఇంకేం పీకలేకపోయాడు. నా బాబు గారిని అన్ని రోజులు జైల్లో పెట్టి ఏం సాధించాడు? ఏం పీకాడు? ఏమీ పీకలేకపోయాడు.
ఏనా బొచ్చు పీకలేకపోయాడు. వాళ్ళ ఇంటి ముందున్న గడ్డి పీక్కున్నాడేమో, అంతకు మించి ఇంకేం పీకలేకపోయాడు. నువ్వు అరెస్ట్ చేస్తే మేము భయపడాలా? అరే ఇట్లా నీ ముందర చాలా మంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. వాళ్ళందరి పరిస్థితి ఏమైందని ఒక్కసారి ఆ సైకోని ఆలోచించమని నేను అంటున్నా. అంతేగాని ఈ మధ్య చూస్తున్నా రప్పరప్ప అండి. ఏంటి రప్పరప్ప? 2 రప్పరప్ప మేము మిగతాం. ఎర్ర బుక్ లో 3 పేజీలని, ఇంకొన్ని చాలా పేజీలు. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు తెలుసురా భయ్. ఎందుకో ఆవేశం, కంగారు ఎక్కువ వాళ్ళకి. ఎగిరెగిరి వస్తున్నారు. ఏం కంగారు లేదు. చట్టాన్ని కానీ మీరు ఉల్లంఘిస్తే నేను ఎవరిని వదిలిపెట్టాను. ఈ కూటమి ప్రభుత్వం వదిలిపెట్టాను. ఏరా విన్నారు కదరా పిల్ల సైకోలారా, విన్నారా? కంగారు పడపాకండి. 3 పేజీలు అయ్యాయంట, ఇంకా చాలా పేజీలు ఉన్నాయి. మీ లెక్క కూడా వస్తుంది. కంగారు పడి పిచ్చి పిచ్చిగా మాట్లాడబాకండి. మీరు వాగబాకండి. ప్రతి ఓడిని బెదిరించడమే నిన్నటి నుంచి కూడా నారా లోకేష్ గారి మీద పోస్టులు పెడుతున్నారు. విపరీతంగా వీడియోలు చేస్తున్నారు, వార్నింగ్లు ఇస్తూ. నారా లోకేష్ గారు తలుచుకుంటే మిమ్మల్ని అందరినీ చెక్ చేస్తారా రే, గుర్తుపెట్టుకోండి. మీ సైకో విధానాన్ని మా దగ్గర చూపించబాకండి. నారా లోకేష్ గారి దగ్గర చూపించబాకండి, బాబు గారి దగ్గర చూపించబాకండి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర చూపించబాకండి. మీ సైకో విధానాన్ని, మీ సైకో ఆలోచనల్ని. అర్జెంటుగా మీ నాయకుడిని లండన్ పోయి రమ్మను. మనోడు ఏం మాట్లాడుతున్నాడో ఎవరికి అర్థం కావట్లా. ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు అసలుకి. మనోడు గూగుల్కి అర్థం తెలియదు, చాట్‌జీపీటీకి అర్థం తెలియదు, అమెజాన్కి అర్థం తెలియదు. గూగుల్లో ఏం చేస్తారో తెలియదు, చాట్‌జీపీటీలో ఏం చేస్తారో తెలియదు, అమెజాన్లో ఏం చేస్తారో కూడా తెలియదు. డేటా అంతా కూడా అమెజాన్లో ఉంటుందంట. అమెజాన్లో పోయి చూస్తే డేటా అంతా వచ్చేస్తుందంట అమెజాన్లో. మనోడికి ఆకు తూక తేడా తెలీదు, ఆకుకి పూకు కూడా తేడా తెలీదు. ఈయన వచ్చేసి వార్నింగ్లు ఇస్తున్నాడు, ఈయన వచ్చేసి బెదిరిస్తున్నాడు. ఈయన బెదిరిస్తే బెదిరిపోతాడా? పీపీపీ గురించి అర్థమే తెలియదు మనోడికి. పీపీపీ అంటే ముందు దానికి తెలుసుకోమను. పీపీపీ అంటే అర్థమేంటో తెలుసుకోమను. దానికి ఫుల్ ఫామ్ మీద తెలుసుకోమను ఫస్ట్. పీపీపీ అనేది మన రాష్ట్రంలోనే ఒక్కటే అమలు అవటంలా, అన్ని దేశాల్లో అమలవుతుంది పీపీపీ పద్ధతి. గత 10 సంవత్సరాల నుంచి కూడా సింగపూర్ లాంటి, అమెరికా లాంటి దేశాలు కానీ, లేకుంటే ఆస్ట్రేలియా లాంటి దేశాలు కానీ, దుబాయ్ లాంటి దేశాలు కూడా పీపీపీ పద్ధతి అమలవుతుంది. మన రాష్ట్రంలోనే, లేకపోతే మన దేశంలోనే కాదు, అన్ని దేశాలలో పీపీపీ పద్ధతి గ్రో అవుతుంది. కొన్ని పీపీపీ పద్ధతి చేస్తేనే మన దేశం కానీ, రాష్ట్రం కానీ తొందరగా గ్రో అవుతుంది. ఊరికే పీపీపీ అంటే ఏదో ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేసి, అంటే దాని మీద లబ్ధి పొందమని ఇంకోటో ఎవరికి ఉండదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఉండదు. ఆయన విజన్ అంతా కూడా తొందరగా మనం ఎంత తక్కువ సమయంలో ఎంత రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేస్తామని రకంగానే ఆలోచిస్తారు. ఇప్పుడున్న పద్ధతిలో, ఇప్పుడున్న మన బడ్జెట్ కానీ, మన ఆర్థిక పరిస్థితులు కానీ ఇవన్నీ చూసుకుంటే పీపీపీ అనేది పద్ధతి అనేది మంచి పద్ధతి. అది అలా పీపీపీ పద్ధతి అమల్లోకి వస్తే రాష్ట్రం తొందరగా గ్రో అవుతుంది. ఇది ఏది తెలియదు మన వాళ్ళకి, దీనికి అర్థాలు తెలియదు. పీపీపీ అంటే తెలియదు. పీపీపీ అంటే ప్రైవేట్ వ్యక్తులకే, అంటే అమ్మేస్తారనుకుంటా. అరే ప్రైవేట్ వ్యక్తులకు అమ్మటం కాదురా. పీపీపీ అంటే గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. గవర్నమెంట్ ఎండ్ ఆఫ్ ద డే గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలి. ఎండ్ ఆఫ్ ద డే గవర్నమెంట్ చెప్పినట్టు వినాలి. పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల చేతులకు వెళ్ళదరా కాలేజీలు. ప్రైవేట్ వ్యక్తులకు వెళ్ళదు. గవర్నమెంట్ మానిటర్ చేస్తుంది. గవర్నమెంట్ ఉంటుంది అక్కడ, అడ్డంగా నిలబడద్దు. గవర్నమెంట్ చెప్పిన ప్రకారమే ప్రైవేట్ వ్యక్తులకు కాలేజీ నడపాలా. వాళ్ళు ఇష్టానికి నడతానంటే కుదరదు. దానికి పీపీపీ అంటే అర్థం అదే. మన పీపీపీకి అర్థం తెలియదు, మనకి ఏనా బొత్తు తెలియదు. మనం వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టేస్తాము. ఏం మాట్లాడుతున్నాం మనకే అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నాం అర్థం కాదు అసలుకి. అదే అంటాడు. అదేదో సినిమాలో ప్రేమిస్తే సినిమాలో అన్నట్టు ఏది అసలు ఇది? ఏం మాట్లాడుతున్నావో స్పష్టంగా చదువుకొని రావయ్యా. ఏమయ్యా పుట్టిరెడ్డి, చదువుకొని చదువుకొని వచ్చి మాట్లాడు. ప్రిపేర్ అయ్యి చదివి బట్టి ఏం మాట్లాడుతానో వచ్చి మాట్లాడు. ఏది పడితే అది మాట్లాడబాకు. మనకు గూగుల్కి, చాట్‌జీపీటీకి, అమెజాన్కి తేడా తెలీదు. పీపీపీకి అర్థం చేయడానికి తేడా ఏం తెలుస్తుంది మనకి? ఏం మాట్లాడుతున్నావా స్వామి నువ్వా? బుద్ధిని వాళ్ళందరూ బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావా? మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి మన బతుకులకి
మనకున్న హాఫ్ నాలెడ్జ్కి మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నాం మనకే అర్థం కాదు, మనకే తెలియదు. ఈసారి వచ్చేటప్పుడు చదువుకొని వచ్చి మాట్లాడు. ఇది అరాకొరగా ఈ పీత బుర్ర వేసుకొని వచ్చి మాట్లాడబాకు, సరేనా? జై హింద్.